ఇక్కడ చూసుకోవచ్చు మనం లెఫ్ట్ సైడ్లో మన ఛానల్ యొక్క లోగో, ఫోటో కానీ డాష్ బోర్డ్ కానీ కంటెంట్ అని ఉంటుంది. ప్లేలిస్ట్, అనలిటిక్స్, కామెంట్స్ అండ్ సబ్ టైటిల్స్, కాపీరైట్ స్ట్రైక్. ఎవ్రీవన్, దిస్ ఈజ్ విజేందర్. వెల్కమ్ టు విజేందర్ పవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి యూట్యూబ్లో చాలా వరకు జస్ట్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని ఫోటో యాడ్ చేసుకొని దాని తర్వాత బ్యానర్ యాడ్ చేసుకొని అండ్ దాని తర్వాత వీడియోస్ అనేది కంటిన్యూ చేస్తారు. సో అలా కాకుండా కొన్ని ఇంపార్టెంట్ సెట్టింగ్స్ చేసుకోవడం వల్ల మనకు వ్యూస్ అనేది ఎక్కువ పెరుగుతుంది, సబ్స్క్రైబర్ బేస్ అనేది ఎక్కువ పెరుగుతుంది. సో ఛానల్ మానిటైజేషన్ అయ్యి మనం కూడా మనీ అనేది ఎర్న్ చేసే ఛాన్సెస్ అనేవి చాలా వరకు ఉన్నాయి. సో ఈరోజు వీడియోలో వచ్చేసి యూట్యూబ్లో చాలా ఇంపార్టెంట్ సెట్టింగ్స్ గురించి ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో బిఫోర్ గోయింగ్ టు ద మెయిన్ కంటెంట్ ఆఫ్ దిస్ టాపిక్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు విజేందర్ పవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ బటన్ ఫర్ ఫర్దర్ నోటిఫికేషన్. వీడియోలో వెళ్ళే ముందు నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కిందనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద ప్రెస్ చేసుకోవడం వల్ల నేను చేసే మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ మీరు కనుక నన్ను పర్సనల్గా ఫాలో అవ్వాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్లో ఫాలో అవచ్చు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్ వరకు చూడండి, అయితేనే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. ఇక్కడ మీకు చూసుకుంటే సో ఇక్కడ చూసుకోవచ్చు మనం మన లోగో, మన ఛానల్ యొక్క లోగో అనేది కనిపిస్తుంది. సో ల్యాప్టాప్ లేని వాళ్ళు మొబైల్లో వచ్చేసి మన గూగుల్ క్రోమ్లో వెళ్ళి డెస్క్టాప్ సైట్లో వెళ్ళి చూసుకోవచ్చు. సో డెస్క్టాప్ సైట్ వెళ్ళిన తర్వాత ఈ విధంగా వస్తుంది మనకు రైట్ సైడ్లో లోగో అనేది ఇక్కడ చూసుకోవచ్చు టాప్లో. సో ఈ లోగో మీద ఎంటర్ చేయాలి. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం ఈ లోగో మీద ఎంటర్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనం యువర్ ఛానల్ అనేది ఒకటి వస్తుంది. సో మనకు ఆప్షన్స్ అనేది ఏ విధంగా వస్తుంది, యువర్ ఛానల్ అండ్ స్టూడియో అని వస్తుంది. సో యువర్ ఛానల్ మీద ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో ఛానల్ మీద ప్రెస్ చేసిన తర్వాత సో ఇక్కడ చూసుకోవచ్చు మేనేజ్ వీడియోస్ కానీ అండ్ కస్టమైజ్ ఛానల్ అని ఉంటుంది. సో ఇక్కడ ప్రెస్ చేయాల్సి ఉంటుంది మనం. సో ఇక్కడ ప్రెస్ చేసిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్లో వచ్చేసి చూసుకుంటే ఇక్కడ సో ఇక్కడ చూసుకోవచ్చు మనం లెఫ్ట్ సైడ్లో మన ఛానల్ యొక్క లోగో, ఫోటో కానీ డాష్ బోర్డ్ కానీ కంటెంట్ అని ఉంటుంది. ప్లేలిస్ట్, అనలిటిక్స్, కామెంట్స్ అండ్ సబ్ టైటిల్స్, కాపీరైట్ స్ట్రైక్, మానిటైజేషన్, దాని తర్వాత కస్టమైజేషన్ అని ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మన లేఅవుట్ అనేది చేసుకోవచ్చు, మన ఛానల్ గురించి ఏమైనా ట్రైలర్ లాంటిది అవి యాడ్ చేసుకోవచ్చు. అండ్ అప్కమింగ్లో వచ్చే ఫ్యూచర్డ్ వీడియోస్ కానీ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు షార్ట్గా. సో ఇది నెక్స్ట్ వచ్చేసి బ్రాండింగ్. సో బ్రాండింగ్ మీద ప్రెస్ చేస్తే సో ఇక్కడ మన ఫోటో అనేది యాడ్ చేసుకోవచ్చు, లేకుంటే మన ఛానల్ రిలేటెడ్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. ఛానల్ లోగో వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇక్కడ 9:98 రేషియోలో, అంటే 4 MB కంటే తక్కువ ఉండాలి. PNGలో ఆర్ జిఫ్లో మాత్రం ఉండకూడదు, యానిమేటెడ్లో ఉండకూడదు. సో ఇది ఛానల్ యొక్క పిక్చర్ అనేది యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత మన ఛానల్ యొక్క బ్యాక్ సైడ్ వచ్చేసి దానికి బ్యానర్ ఇమేజ్ అని అంటారు. సో బ్యానర్ ఇమేజ్ వచ్చేసి మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో బ్యానర్ ఇమేజ్ వచ్చేసి 6 MB కంటే తక్కువ ఉండాలి. 2048:115 రేషియోలో పిక్సెల్ యాడ్లో ఉండాలి. సో మనకు బ్యానర్ క్రియేట్ చేసుకోవడానికి కానీ లోగో క్రియేట్ చేసుకోవడానికి కానీ సో ఆ యాప్ గురించి లాస్ట్లో మాట్లాడుకుందాం. సో దాని తర్వాత వచ్చేసి ఇది వీడియో యొక్క వాటర్ మార్క్, అంటే ఇక్కడ మన ఫోటో కానీ సబ్స్క్రైబ్ అనే బటన్ కానీ ఏదైనా వాటర్ మార్క్ అనే మన ఛానల్ యొక్క బ్రాండింగ్ గురించి వాటర్ మార్క్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం 115:150 పిక్సెల్ ఉండాలి. సో ఇవి కంపల్సరీగా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దాని తర్వాత వచ్చేసి బేసిక్ ఇన్ఫర్మేషన్, అంటే ఛానల్ గురించి మనకు బేసిక్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం ఛానల్ నేమ్ చేంజ్ చేసుకోవాలని ఇక్కడ ఎంటర్ చేసి చేంజ్ చేసుకోవచ్చు. సో ఛానల్ వచ్చేసి విజేందర్ పవర్ వ్లాగ్స్. సో ఈ విధంగా మన డిస్క్రిప్షన్ వేసుకోవాలంటే మన ఛానల్ గురించి మన చెప్పాలని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు నేను హై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ విజేందర్ పవర్ వ్లాగ్స్, దిస్ ఈజ్ విజేందర్, దిస్ ఈజ్ వ్లాగ్ ఛానల్, ఇది వచ్చేసి వ్లాగ్ ఛానల్ అని. సో ఈ వీడియోలో వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు ఆన్ దిస్ ఛానల్ ఐ షేర్ మై లైఫ్ స్టైల్ విత్ యూ ఇన్ ఫ్యూ ఫన్ వే. సో ఇట్లా మన ఛానల్ గురించి డిస్క్రిప్షన్లో యాడ్ చేసుకోవచ్చు మీకు నచ్చిన విధంగా. అండ్ దాని తర్వాత వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు దిస్ ఈజ్ మై సెకండ్ ఛానల్ అనమాట. ఇంకా ఆల్రెడీ నాకు విజేందర్ పవర్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది, ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఛానల్. సో ఏమైనా బ్రాండ్ కొలాబరేషన్ అవ్వాలంటే ఇలా ఈ నెంబర్ మీ మెయిల్ ఐడికి మనం కొలాబరేట్ అవ్వచ్చు. ఇన్ కేసు ఎవరైనా వస్తే బ్రాండ్ కొలాబరేషన్ మనతో చేయాలనుకుంటే ఆ విధంగా ఆ కాంటాక్ట్ ఐడి నుంచి మనకు మెయిల్ అప్రోచ్ అవుతారు. సో ఇది ఛానల్ యూఆర్ఎల్. సో మనకు 100 సబ్స్క్రైబర్లు అయిన తర్వాత ఛానల్ యొక్క యూఆర్ఎల్ చేంజ్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే 100 సబ్స్క్రైబర్ అయిన తర్వాత ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేసి మనం దాన్ని కస్టమైజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఛానల్ యొక్క లింక్ని. సో అప్పుడు ఏముంటుందంటే www.youtube.com/ ఇప్పుడు విజేందర్ పవర్ వ్లాగ్స్ అనేది వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఇన్ కేస్ ఇప్పుడు మనకు యాడ్స్ ఏమైనా లింక్ చేసుకోవాలన్నా మన ఈమెయిల్ ఐడి లింక్ కానీ సో ఇక్కడ చూసుకోవచ్చు మన ఈమెయిల్ ఐడి లింక్స్ కానీ అండ్ దాని తర్వాత వచ్చేసి మన ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇట్లా ఇప్పుడు మన ఇన్స్టాగ్రామ్ ఐడి కానీ ఇన్స్టా లింక్స్ కానీ దాని తర్వాత వచ్చేసి వాట్సాప్ లింక్ కానీ ఇట్లా 5 లింక్స్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. వాట్సాప్ కానీ సోషల్ మీడియా లింక్స్ ఎలాంటి ట్విట్టర్ లింక్స్ కానీ కూడా యాడ్ చేసుకోవచ్చు మనం. దాని తర్వాత వచ్చేసి
అవసరం లేదని చూసి దాని తర్వాత పబ్లిష్ చేశారు. ఇక్కడ ఏమైనా ఇట్లా చేసేసి దాని తర్వాత ఇవన్నీ బేసిక్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేసేసి పబ్లిష్ చేసేయాలి. సో ఆ డీటెయిల్స్ అన్నీ మన ఛానల్ యొక్క దాంట్లో వెళ్ళిపోతుంది. దీని తర్వాత ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయిన చాలా కీలకమైనది ఇక్కడ చూసుకోవచ్చు మనం. ఇక్కడ సెట్టింగ్స్లో ఇక్కడ చూసుకుంటే లెఫ్ట్ సైడ్లో సెట్టింగ్స్ అనేది కింద సెట్టింగ్స్లో వెళ్ళాల్సి ఉంటుంది. సో సెట్టింగ్స్లో వెళ్ళిన తర్వాత ఈ జనరల్ వచ్చేసి డిఫాల్ట్ యూనిట్ వచ్చేసి ఇది కరెన్సీ డాలర్లో వస్తుంది మనకు. సో ఇండియా డాలర్ రూపంలో మనకు గూగుల్ యాడ్సెన్స్లో మనీ అనేది యాడ్ అవుతుంది. ఆ గూగుల్ యాడ్సెన్స్ నుంచి ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ అయ్యి మన అకౌంట్కి వచ్చేస్తుంది. సో యూఎస్ నుంచి మనకు డాలర్ రూపంలోనే వస్తుంది యూట్యూబ్ నుంచి వచ్చే మనీ. సో ఇక్కడ చూసుకోవచ్చు ఛానల్ మీద ప్రెస్ చేయాలి. సో మన ఛానల్ నేమ్ ఎంటర్ చేస్తేనే మనకు టాప్లో రావాలంటే సో మనం చేయాల్సిన పని ఏంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ వచ్చేసి ఇండియా అని పెట్టుకోవాల్సింది. సో ఇది చాలా ఇంపార్టెంట్. కొందరు వేరే డిఫాల్ట్లో వేరే వెళ్ళిపోయినా కూడా మనం ఇండియాని మాత్రమే పెట్టుకోవాలి. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇది ఛానల్ యొక్క కీవర్డ్స్. సో విజేందర్ పవర్ వ్లాగ్స్. కొందరికి స్పెల్లింగ్ మిస్టేక్ రాకపోయినా కూడా కొన్ని ఏ విధంగా విజేంద్ర అని అట్లా మన ఛానల్ ఎలా సెర్చ్ చేస్తే మనకు టాప్లో రావాలంటే మన పేరు మొత్తం హైలైట్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా మనకు ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు మనం విజేందర్ స్పేస్ వ్లాగ్స్ ఎంటర్ చేసేసి కామా ఎంటర్ చేయాలి. సో ఇట్లా కామా ఎంటర్ చేస్తే అది ఇట్లా ఈ విధంగా అయిపోతుంది. సో ఈ విధంగా అయిపోతే ఆ కీవర్డ్ అనేది ఎంటర్ అయినట్టు. సో ఇట్లా మన ఛానల్ యొక్క రిలేటెడ్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ నేమ్తో మనం ఛానల్ మనం ఎంటర్ చేసేటప్పుడే మన నేమ్ టాప్లో రావాలంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇవి. సో ఇవి కీవర్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. సో దాని తర్వాత వచ్చేసి అడ్వాన్స్డ్ సెట్టింగ్. సో ఇన్ కేస్ ఈ అడ్వాన్స్డ్ సెట్టింగ్లో ఏంటంటే ఇన్ కేస్ చిన్నపిల్లలు చూస్తుంటే ఇక్కడ చూసుకోవచ్చు మనం చిన్నపిల్లలని యాడ్ చేయాలి. ఎస్ దిస్ ఛానల్ యాజ్ మేడ్ ఫర్ కిడ్స్. ఇన్ కేస్ కాకపోతే ఓన్లీ అబోవ్ 18 వాళ్ళకి అయితే నో సెట్ దిస్ ఛానల్ యాజ్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్, నెవర్ అప్లోడ్ కంటెంట్ దిస్ ఫర్ కిడ్స్. సో మీరు కిడ్స్ రిలేటెడ్ చిన్నపిల్లల రిలేటెడ్ వీడియోస్ లేకపోతే ఇది ఎంటర్ చేసుకోవాలి. లేదంటే ఏమైనా చిన్నపిల్లల వీడియోస్ కానీ 18+ వీడియోస్ ఉన్నా కూడా సో ఇక్కడ చూసుకోవచ్చు ఐ వాంట్ టు రివ్యూ దిస్ సెట్టింగ్ ఫర్ ఎవ్రీ వీడియో. సో ఎవ్రీ వీడియో మనం ఇట్లా ఎంటర్ చేయొద్దు అంటే ఈ మిడిల్లో ఆప్షన్ ఎంటర్ చేసుకోవాలి. దాని తర్వాత వచ్చేసి ఇన్ కేస్ మనకు గూగుల్ యాడ్సెన్స్ ఏమైనా ఉంటే లింక్ చేసేయచ్చు ఇక్కడ. దాని తర్వాత ఫ్యూచర్ సో ఇవి ఎంటర్ చేసేసి సేవ్ అని ఎంటర్ చేయాలి. సో సేవ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. సో ఇది దాని తర్వాత వచ్చేసి ఈ బ్రాండింగ్ రిలేటెడ్ కదా. సో పిక్సెల్ యాప్ అని ఉంటుంది. పిక్సెల్ యాప్లో కానీ క్యాన్వా అనే ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్లో ఎంటర్ చేసేస్తే సరిపోతుంది. సో దీని రిలేటెడ్ ఇంకా ఇన్ డీటెయిల్గా థంబ్నెయిల్ అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అండ్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి, ఈ లోగో అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, బ్యానర్ ఇమేజ్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి, వీడియో వాటర్ మార్క్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలి, దీని రిలేటెడ్ ఇన్ డీటెయిల్గా ఒక సపరేట్గా డెడికేటెడ్ వీడియో చేసి అప్లోడ్ చేశాను. సో ఈ యొక్క ఇంపార్టెంట్ సెట్టింగ్స్ మీకు అర్థమైంది అండ్ యూస్ఫుల్ అయింది అనుకుంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైనా నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కిందనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద ప్రెస్ చేసుకోవడం వల్ల నేను చేసే మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విజేందర్ పవర్ యూట్యూబ్ ఛానల్. జై హింద్, జై భీమ్.